హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉంటే గుంట కోడిగుడ్ల పులుసుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకోండి. 5 పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 రెబ్బలు కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా కలర్ మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి మూత పెట్టి ఉల్లిపాయలని మగ్గించుకోండి. ఒక బౌల్ తీసుకుని దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల పాలని యాడ్ చేసుకోవాలి. ఈ పాలు ఈ ఇందులో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత 3 ఎగ్స్ని దీంట్లో బ్రేక్ చేసేసి మనం ఆమ్లెట్కి అయితే ఏ విధంగా మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా మిక్స్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. మనం మూత ఓపెన్ చేసి ఉల్లిపాయలని మగ్గినయలేదో చెక్ చేసుకోండి. ఉల్లిపాయలు మగ్గినట్లయితే ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుని ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 పెద్ద సైజు టమాటాలని ముక్కల కింద కట్ చేసి వాటిని కూడా యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు వేయించి మూత పెట్టి మగ్గించుకోండి. ఈ విధంగా బాగా టమాటాలు మగ్గిన తర్వాత దీంట్లోకి మీ కారాన్ని బట్టి 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కారం బాగా ముక్కలకి పట్టించిన తర్వాత 1 టీ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ మీద ఈ గుంట పునుగుల కడాయిని పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీరు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ కోడిగుడ్ల మిశ్రమాన్ని గుంటగరిటెతో తీసుకుని అన్ని గుంటల్లో పోసుకోవాలండి. ఈ విధంగా పోసిన తర్వాత పైన ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే మీరు కాల్చుకోవాలి. మరి హై ఫ్లేమ్ పెట్టేస్తే ఇది మాడిపోతుందండి. చూసారు కదండి, ఇవన్నీ ఏ విధంగా ఉబ్బాయో. ఇప్పుడు ఒక స్పూన్తో వీటినన్నిటిని రివర్స్లోకి టర్న్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. మరో పక్క ఆనియన్స్ మగ్గుతున్నాయి కదండి, అది మూత ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. వాటర్ అంతా ఎగిరిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు గుడ్డు యాడ్ చేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ పులుసంతా బాగా మరిగిన తర్వాతే మనం ముందుగా వేసి పక్కన ఉంచుకున్న ఈ గుంట కోడిగుడ్లు ఉన్నాయి కదండి, వీటిని దీంట్లో యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. అప్పుడు మాత్రమే మీకు పులుసంతా ఇవి పీల్చుకొని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదండి, చాలా అంటే చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.